నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లను ఈసీ చూస్తోంది. మరోవైపు ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహాలను రచిస్తూ ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు సర్వే సంస్థలు సర్వేలను నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పార్టీలను అలర్ట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు 2009-14 ఎన్నికల పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. 2009లో ప్రత్యర్థి వైఎస్ రాజశేఖర రెడ్డి కాగా 2014లో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కావడం గమనార్హం. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘన విజయం వైపుగా అడుగులు వేయించారు దివంగత నేత రాజశేఖర రెడ్డి. ముఖ్యంగా అప్పట్లో రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేసినప్పటికీ చాలా మంది అవినీతి ఆరోపణలు చేశారు. ప్రతిపక్షం వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి ఓడిపోవాలని ఎన్నో రకాల ప్రయత్నాలను సైతం చేశారు. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ఆయనను ఒంటరిగా చేయడానికి పలు రకాల ప్రయత్నాలు కూడా చేశారు. ఒకానొక దశలో ఆయన ఆధ్వర్యంలో పార్టీ ఓడిపోతే బాగుంటుంది అంటూ చాలా మంది నాయకులకు కూడా ఆశించినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. చంద్రబాబు నాయుడు అప్పటి టీఆర్ఎస్ కమ్యూనిటీలతో కలిసి ఎన్నికలలో నిలబడ్డ కేవలం 10 నుంచి 15 సీట్లతో రాజశేఖర రెడ్డి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. 2014లో జరిగిన ఎన్నికలలో సైతం చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేనలతో పొత్తు పెట్టుకొని మరీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 1999, 2014 రెండు సందర్భాలలో కూడా చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఉన్నారు. విడివిడిగా పోటీ చేసిన ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీకి చాలా దెబ్బ పడింది. అందుకే ఈసారి కూడా చంద్రబాబు నాయుడు పక్కా ప్లాన్ ప్రకారమే బీజేపీతో పొత్తు కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చివరి నిమిషంలో బీజేపీ నో అంటే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అలాగే జనసేన పార్టీతో కూడా ఇటీవల పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా 175 సీట్లు గెలిచే ప్రసక్తి కనిపించలేదు. ఒకవేళ 2009లో సీన్ రిపీట్ అయితే కేవలం స్వల్ప మెజారిటీతో ఏపీ సీఎం అయ్యే అవకాశం ఉన్నది. 2019 తరహాలో అయితే జగన్ ఆశించిన స్థాయిలో అన్ని సీట్లు రావని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.